వచ్చే వచ్చే. ఎవరండి? మీకేం కావాలి? అద్దెకు కావాలని అడిగాను కదా మేడం. ఓ మీరేనా? వాళ్ళు వచ్చారా? వచ్చారు మేడం. అరుగో. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. అలాగే మేడం. అమ్మా, నాకు వేరే పికప్ ఉంది, తర్వాత వచ్చి కలుస్తాను. మేడం కాస్త వెళ్ళి చూసుకోండి మేడం. అలాగే అబ్బాయి. రండి. ఆగండి ఆగండి. మీనాక్షి, ఇంట్లో దిగిన వాళ్ళ వివరాలన్నీ తెలుసుకున్నావా? అన్ని వివరాలు తెలుసుకున్నాను, మీరిక్కడే ఆగండి. అది కాదు మీనాక్షి, అద్దెంతో చెప్పి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటాను. అవన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను, కానీ మీరు పదండి. అది కాదే, నా మాట వినవే. అబ్బా పదండి. పదమంటున్నానా? మీనాక్షి, ఆవిడ పేరు జానకి. పాపం గతం మర్చిపోయిందిట. భర్త ఎవరో తెలీదు. 2 పిల్లలున్నారండి. అయ్యో పాపం. లేరంటున్నావు, ఏదైనా సాయం కావాలేమో అడిగావో మరి? ఏ సహాయం కావాలన్నా అన్నీ నన్ను అడగమని చెప్పే వచ్చాను. కానీ ఆవిడ మొహం చూస్తుంటే పాపం నోరు తెరిచి ఏవీ అడిగేలా లేదు. అవునా? దేవుడు ఎవరెవరికి ఎలాంటి కష్టాలు పెడతాడో ఏమిటో. సరే మీనాక్షి, నువ్వు త్వరగా టిఫిన్ రెడీ చేయి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మా బాసు భయంకరంగా అరుస్తున్నారు. అయ్యో, పొద్దున్నే ఆయనకేమైందిట? ఎవరో కుర్రవేధవట, వాడితో ఈయనకేదో గొడవట. రాను రాను ఆయన చిన్నపిల్లాడైపోతున్నారు. మామ్, ఏమైంది మామ్కి? ఎందుకు దాని ఫోటోను అలా చూస్తుంది? మామ్, వాట్ హ్యాపెండ్? అక్క ఫోటో, దండ. ఈ జన్మలో దాన్ని మళ్ళీ నా దగ్గరికి రానిస్తాను. అక్క మనకి ఎప్పుడు దూరం అయిందని మామ్? అక్క అప్పుడు ఇప్పుడు మనతోనే ఉంది కదా. అలా కాదు బేబీ, మంగ నిజంగానే బతికున్నట్టు, మళ్ళీ మళ్ళీ మనల్ని కలవబోతున్నట్టు ఏదో ఫీలింగ్. అదే గాని నిజమైతే ఆ మంగ మళ్ళీ నా చేతుల్లో చస్తుంది. అది నిజం కాదు మామ్. అక్క మన దగ్గరికి తిరిగి రావాలని మన మనసు పడే ఆరాటం అంతే. ఆ ఫీలింగ్ నిజమైతే ఎంత బాగుంటుంది బేబీ. నిన్న పంతులు గారు చెప్పినట్టు ఈ సూర్యోదయం మంగని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనకు అప్పగిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నీకు ఆనందం, అదే నాకు అడుక్కు తినే బ్రతుకవుతుంది. మామ్, అనుకున్నవన్నీ జరిగితే ఆనందంగానే ఉంటుంది మామ్. కానీ జరగదే. మనం కారుస్తున్న కన్నీళ్లు చాలు.
గనక బతికే ఉంటే ఈ పాటికి 2 పిల్లలుండేవారు. ఆ పిల్లలు చేసే అల్లరితో ఈ ఇల్లంతా సందడిగా ఉండేది. 2 పిల్లలేంటి మామ్? అక్కని హెల్త్ చెకప్ కి తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ చేయించాం. కడుపులో 2 బేబీస్ ఉన్నట్టు చెప్పారు. ఓ, అచ్చం మాలాగే అన్నమాట. బతికి రావాలంట, దీనికి 2 పిల్లలంట. ఇంకేం వద్దు. ఏదో నా పెళ్లి కాస్త అవ్వని నీ 2 కాళ్ళు విరిచి అవతల పారేస్తాను, లేదా నీ పీక పిసికి నీ పెద్ద కూతురు దగ్గరికి పంపిస్తాను. ఏంటే అంతా విన్నావా? విన్నాక కూడా నువ్వు చేసేది ఏమీ లేదు. నీ మొహానికి ఈ దండ కూడా దండకే. ఇవ్వచ్చుగా. అందుకే నా కోపం వస్తుంది. ఏజ్ ని చూసైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఎవరి వాళ్ళు? నువ్వా నేనా? వాడు వాడెవడు? వీరుడంత లేడు. ఎవడాలుడు? అసలేం జరిగింది నాన్న? అరే, తనెంత క్యూట్ గా స్వీట్ గా మాట్లాడింది, ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది. తను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే చేసి నవ్వుతున్నారో? నువ్వు ఆ పిల్లాడి గురించి చెప్తుంటే నాకు నీ చిన్నతనం గుర్తొచ్చిందిరా. చిన్నప్పుడు నువ్వు అలాగే ఉండేవాడివి. అవునాన్న, ఆ పిల్లాడెవరో గాని అచ్చ నీ నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాను నాన్న. వాడికి నాకు కంపారిజన్ ఏంటి? వాడు వేస్ట్, కానీ ఆ పాప తను బెస్ట్. తనని చూస్తే మంగని చూసినట్టే అనిపించింది. ఇది మన మంచికే నాన్న. ఇది శుభశకునం అని నాకనిపిస్తోంది. భగవంతుడు మన మొర ఆలకించి మళ్ళీ మన జీవితాల్లో సంతోషం నింపుతాడనిపిస్తోంది. అదే జరిగితే అంతకంటే ఏం కావాలి? నా పూజలన్నీ ఫలించినట్టే. దేవుడా, నువ్వున్నావు స్వామి. ఈ రోజే నిదర్శనం చూపించావు. నా బాబు నోరు తెరిపించావు. అభి, ఏంటా మాటలు? తెలియకుండా ఫ్రెండ్షిప్ చేయకూడదు కదమ్మా. మీ అబ్బాయికి చాలా తెలివుందండి, వృద్ధిలోకి వస్తాడు. పాలు తీసుకో. నీ పేరు చాలా బాగుంది చారుకేశా. థ్యాంక్ యూ ఆంటీ. అభి, దివ్య, మీరు పాలు తీసుకోండి. వేడిగా ఉంటాయి, జాగ్రత్త. పిల్లలు ఏం చదువుతున్నారండి? 3వ క్లాస్ అండి. దగ్గరలో మంచి స్కూల్ ఉంటుందా? మా చారుకేసి చదివే స్కూలు చాలా బాగుంటుందండి. అభిదివ్యలను కూడా అక్కడే చేర్పించేద్దాం. ఉద్యోగం ఏమీ లేదండి, వెతుక్కోవాలి. అయ్యో, అవునా? మరి ఏం పర్వాలేదండి. మా ఆయన ఓ పెద్ద కంపెనీలో ఓనర్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారు. మీకో మంచి ఉద్యోగం చూసి పెడతారు. అయ్యయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. పక్కపక్కనే ఉంటున్నాం, ఒకరికొకరం సహాయం చేసుకోవాలి కదా. నా గురించి మీ వారిని ఇబ్బంది పెట్టడం బాగోదండి. అయ్యో రామా, ఇబ్బంది ఏమీ లేదండి. మా వారంటే వారి ఓనర్కి చాలా ఇష్టం. సొంత మనిషిలా చూస్తారు. అంత మంచివారాయన. వారి పేరు సూర్యదేవర జయసూర్య. ఆ పేరుని నేను ఎక్కడో విన్నానండి. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కదండి.
ఎప్పుడో ఎక్కడో వినే ఉంటారులేండి. సూర్యదేవర జయసూర్య అంటే ఒకప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన పేరు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన. వారు గాని తలుచుకున్నారనుకోండి, మీకు ఉద్యోగం ఇవ్వడం చిటికెలో పని. ఇక మీ సమస్య తీరిపోయిందనుకుని నిశ్చింతగా ఉండండి. చెత్తగా ఉంది. అదేంటన్నయ్య, మనకి ఇంటి పేరు లేదు కదా? లేకపోతే ఎవరో ఇంటి పేరు మనకెందుకు? మన పేర్లు మనకున్నాయి. నువ్వు దివ్య, నేను అభిరామ్. అమ్మ అభి అని పిలుస్తుంది, బయట వాళ్ళు అభిరామ్ అని పిలవాలి, అంతే. అలాగే అన్నయ్య, సారీ. ఇట్స్ ఓకే. వామ్మో, ఈ అభితో కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమి. హాట్ గా ఉన్నారండి. కూలు హాటు మిక్స్ చేసినట్టున్నాడు రా. అదేమిటి? అది అర్థం కాకే ఇందాక నుంచి తలలు పట్టుకుని పచార్లు చేస్తున్నావు. వాణ్ణేమో కోపంగా తిడతాడు, ఆ పిల్లనేమో శాంతంగా మెచ్చుకుంటాడు. జై వెదర్ కండిషన్ ఏంటో ఏం అర్థం కావట్లేదురా. వాడెవరు, ఆ పిల్లెవరు? ఎవడికి తెలుసు? జాగింగ్ నుంచి వచ్చి రాగానే ఒకవైపు నిప్పులు చెరుగుతున్నాడు, ఇంకోవైపు మంచులా కరిగిపోతున్నాడు. అవునా? సారెప్పుడు అలా ఉండరే, ఏమైందబ్బా? సార్, వాడితో పాటు కారులో పాప కూడా ఉంది చారి. వాడి వయసే ఉంటుంది. వెరీ క్యూట్ అండ్ స్వీట్. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, మాట్లాడే కొద్దీ మాట్లాడాలనిపిస్తుంది. తను నన్ను హంట్ చేస్తుంది చారి. తన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, తనతో మాట్లాడాలనిపిస్తుంది. తనలో ఏదో మ్యాజిక్ ఉంది చారి, మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. తన మొహం, జై మొహంలో ప్రశాంతత చూస్తున్నాను చారి. జై చెప్పిన పని వెంటనే చెయ్యి. తప్పకుండా బామ్మగారు. జై సంతోషంగా ఉంటే ఈ ఇంటికి మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టే. ఈ ఇల్లు తిరిగి ఆనంద నిలయం అవుతుంది. అవును మేడం, సార్ కోలుకున్నారంటే మనందరి జీవితాల్లో మళ్ళీ వెలుగొచ్చేసినట్టే. నేను వెళ్ళి ఆ కారు సంగతి చూస్తానండి. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి చంద్రిక? ఏముంది, వెంటనే విషయాన్ని నిత్య చెవులో పడేయడమే. కానీ చంపాలని చూసింది ఎవరో ముక్కు మోకం తేలని పారాయి పిల్లని నిత్య వదిలేస్తుందనుకోవటం మన మూర్ఖత్వం. జై బాగుపడితే తనకేగా లాభం. జై చెడిపోయినా బాగుపడినా తన వల్లే జరగాలంటుంది కదా. అనవసరంగా ఈ పిచ్చిదాని చేతిలో రాళ్లైపోయాం. దీనికి చెప్పడం మన బుద్ధి పొరపాటు. తిరిగి ఆ పాపాన్ని మన మెడకే చుట్టేస్తుంది. మరే నిద్రపోతున్న గాడిదని లేపి మరీ తన్నించుకుంటున్నావు. ఇంకెన్ని రోజులు ఈ తన్నులు భరించాలో? మన మెడకే చుట్టేస్తుంది. మరే నిద్రపోతున్న గాడిదని లేపి మరీ తన్నించుకుంటున్నావు. ఇంకెన్ని రోజులు ఈ తన్నులు భరించాలో? ఎన్నో రోజులు అవసరం లేదు. అతి త్వరలో నిత్యకు మంగళం పాడి మన స్వప్నం తీసుకురావాలి. ఈ నిత్యే మన ఆఖరి శత్రువు కావాలి. ఆడదానికి ఆడదే శత్రువుని ఊరికనే అన్నారా? సీతమ్మకు శూర్పణకు శత్రువు, మంగకు నిత్య శత్రువు, నిత్యకు మా చంద్రిక శత్రువు. ఈ ఎత్తులకు పైవెత్తులు వేయడం వీళ్ళకే సాధ్యం. ఎంత బాగున్నాయో! మళ్ళీ ఆయన్ని చూడాలనుందమ్మా, ఆయనతో మాట్లాడాలనుంది. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తావా? ఆయన్ని
చూస్తే నువ్వు కూడా హ్యాపీగా అవుతావమ్మా. ఆయన్ని నువ్వు ఒకసారి చూడాలి. చూస్తాం కదా. తిను. ఆరోగ్యానికి మంచిదని చెప్పి మన పెద్దలు చెప్పారు కదా. తిన్నది శుభ్రంగా జీర్ణం అయ్యి ఒంటికి వంట పడుతుందట. పైగా తాంబూలం మౌత్ ఫ్రెషర్ కూడాను. అమ్మా ఏమిటిరా చారుకేశా? నాకు నిద్ర వస్తుందా అన్నారు. నిద్రొస్తే నిద్రపో, దానికి మా అనుమతి ఎందుకట? గోరువెచ్చని పాలు తాగపోతే నాకు నిద్ర పట్టదని మీకు తెలుసు కదా నాన్నారు. త్వరగా ఇవ్వమ్మా, తాగి పడుకుంటాను. అబ్బబ్బబ్బబ్బా ఉండరా. ఓ పక్క మీ నాన్న చిలకలు తినాలని త్వర పెడుతున్నారు, నువ్వేమో పాలు కావాలని పేచీ పెట్టుకురా నాన్న. వెధవాగుడు నువ్వును. చిలకలు అంటే రామచిలకలు కాదురా, తమలపాకులు. ఇదిగో తాంబూలం అన్నమాట. ఈ మాట ముందే చెప్పచ్చు కదా. చెప్పడానికి నువ్వు గ్యాప్ ఇచ్చావేమిట్రా? అంత పెద్ద మీ నాన్నగారిని తప్పు పట్టేశావు. సారీ నాన్నారు. ఇట్స్ ఓకే చారుకేశా, మళ్ళీ రిపీట్ చేయకే. నాన్నారు నాకెప్పుడు నుంచో ఒక డౌట్. ఏమిట్రా? చరణు, పవను, ప్రభాసు, మహేష్ ఇలాంటి ఫ్యాషన్ నేములుండగా నాకు చారుకేశా అని ఓల్డ్ టైటిల్ ఎందుకు పెట్టారు నాన్నారు? అది మా తాతగారి పేరురా, ఆయన పేరే నీకు పెట్టాం. ఏ మీరు పెట్టుకోవచ్చుగా. ఏమిటి? కాదనరనుకో. మరేమిటిటా? ఆవిడ ఏం చదివారో ఏమిటో, పైగా గతం మర్చిపోయారంటున్నావాయే. ఆవిడ చదివిన చదువైనా గుర్తుందో లేదో? ఆవిడికి గుర్తుందనుకోండి, ఆవిడ చదువుకు తగ్గ జాబ్ ఏదో ఇప్పించండి. ఒకవేళ గుర్తు లేదనుకోండి, అసలు చదువుతో సంబంధమే లేని జాబ్ ఇప్పించండి. ఆవిడతో మాట్లాడితే గానీ మనకి ఏ విషయం తెలియదు కదటే. ఇప్పుడే మాట్లాడండి. నాన్న చారుకేశా, వెళ్ళి జానకి ఆంటీని పిలుచుకురా అమ్మా. ఒంటరి ఆడది, పైగా 2 చిన్నపిల్లలున్నారండి. మనం గనక ఒక బతుకుతెరు చూపించామనుకోండి, ఆ పుణ్యం మనకే ఉంటుంది కదండి. ఇప్పుడు నేను కాదన్నానేమిటే మీనాక్షి, మాట్లాడదాం పదా. దివ్య, ఏమైందే? పాపం పిల్లల్ని నిద్రపుచ్చాలనుకుంటా. రేపు ఉదయం మాట్లాడదాంలేండి. ఏమైంది దివ్య? పడుకో పడుకో. దివ్య, దివ్య ఏమైందమ్మా? ఏం కాలేదు, పడుకో. బావ వింటాడమ్మో. చారీ పిఏ మాత్రమే కాదు బేబీ, జైకి చాలా దగ్గర మనిషి. జై ప్రతి విషయాన్ని చారీతో షేర్ చేసుకుంటాడు. జైకి ఏదైనా చెప్పగల ధైర్యం చారీకుంది. మేబీ చారీ చెప్తే జై వింటాడేమో. ఒక ప్రయత్నం చేసి చూద్దాం. చారీ వల్ల కూడా కాకపోతే వేరే ఆప్షన్స్ ఆలోచిద్దాం. రేపు మార్నింగ్ చారీ వాళ్ళ ఇంటికెళ్ళి చారీతో మాట్లాడతాను. నీ ఇష్టం మామ్. ఎవరు కావాలండి? చారీ. ఈ ఇల్లేనండి. చారీ ఇంట్లో ఉన్నాడు. ఉన్నారు. ఇంతకీ మీరెవరు? నా పేరు స్వరూప. చారీతో మాట్లాడాలని వచ్చాను. ఇక్కడే ఉండండి, మా వారితో చెబుతాను. కనిపించట్లేదే. మీతో ఏదో మాట్లాడాలట. ఆవిడేదో పేరు చెప్పారు. సరస్వత, సుమలత. స్వరూప అట. ఏమిటి, మన ఇంటికి స్వరూప మేడం గారు వచ్చారా? ఏం రాకూడదా? అందుకేనండి ఇంట్లోకి రమ్మనకుండా ఆవిడ బయటే నిలబెట్టొచ్చాను. ఏమిటేమిటి,
ఆవిడ్ని బయట నిలబెట్టేసి వచ్చావా? ఏం అట్నుంచటే పంపించేయమంటారా? మీరింట్లో లేరని చెప్పి పంపించేసి రానా? మీనాక్షి వచ్చింది ఎవరనుకుంటున్నావే? స్వరూప మేడం గారు, అంటే మంగా మేడం గారు అమ్మగారు. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సారీ మేడం, మీరెవరో తెలియక మా ఆవిడ వెరీ సారీ అండి. ఇట్స్ ఓకే చారి, లోపలికి రావచ్చా? అయ్యో ఎంత మాట. రండి మేడం, లోపలికి రండి. రండి మేడం, రండి మేడం, కూర్చోండి మేడం. కుచేలుడింటికి శ్రీకృష్ణుడు వచ్చినట్టుంది మేడం. అయినా మీరు రావడం ఏమిటి మేడం? మీరు ఒక ఫోన్ కాల్ చేసుంటే నేనే పరిగెత్తుకుని వచ్చేవాడిని. అవసరం నాది చారి. అయితే మాత్రం మీరు రావడం ఏమిటి మేడం? నా వైఫ్ మీనాక్షి అండి. నమస్కారం అండి. అడుగో వాడు నా కొడుకు చారుకేసరండి. జైసారికి నిత్య గారికి పెళ్లి జరిగితే ఎక్కడున్నా సంతోషించేది మంగా మేడం గారే. వీళ్ళింటికి ఎవరో వచ్చినట్టున్నారు. ఈ సమయంలో నేను ఇంట్లోకి వెళ్ళి చేబదులు అడగటం బాగోదు. మంగా మేడం గారి కోసం, మీకోసం నేను ఈ పని చేస్తానండి. ఎలాగైనా సరే సార్ని ఒప్పిస్తానండి. థ్యాంక్ యూ చారి. ట్రేస్ చేసావా చారి? చేశాను సార్. డ్రైవర్ నెంబర్ కనుక్కున్నానండి. డ్రైవర్ కి కాల్ చేసావా? ఇంకా లేదు సార్. ఎప్పుడు చేస్తావు? సార్ అది చారి, నీకు వర్క్ చేయడం ఇష్టం లేకపోతే మానే. నా టైం వేస్ట్ చేయకు. సారీ సార్. ఆ డ్రైవర్ నంబర్ నాకు సెండ్ చేయి, నేను కాల్ చేసి కనుక్కుంటాను. లేదు సార్, నేనే కాల్ చేసి కనుక్కుంటానండి. అయితే త్వరగా చెయ్యి. ఇప్పుడే చేస్తాను సార్. సార్ ఏంటి మీ ఆత్రం? ఆ పిల్లాడితో పోట్లాడాలనా లేక ఆ పిల్లను చూడాలనా? చారి సారీ, ఉంటాను సార్. ఆ క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేయించాడు. డ్రైవర్ తో నువ్వు చెప్పమన్నదే చెప్పించాం. ఓకే, ఇప్పుడు ఆ డ్రైవర్ని అసలు విషయం చెప్పమనండి. ఏ విషయం? వాడు ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశాడో ఆ లొకేషన్ని. ఎందుకు నిత్య? చెప్పాను కదా, నా ప్లేస్లోకి ఎవ్వరొచ్చినా సరే వాళ్ళని అడ్డు తొలగించుకుంటానని. పాపం నిత్య, అది చిన్నపిల్ల. ఎవరైతే ఏంటి, నాకు అడ్డుగా ఉండకూడదు. డూ ఇట్. సరేనమ్మా. గుట్లు పీకేస్తాం, తోలు ఒలిచేస్తాం, రక్తం తోడేస్తాం, ఎముకలు ఇరిచేస్తాం. ఇదిగో ప్రాణాలతో ఉండగానే పోస్ట్ మాస్టర్ చేసేస్తాం. చెప్ప రేయ్, మా చేతుల్లో చావాలంటే అబద్ధం చెప్పు. బ్రతకాలనుంటి ఆ బండి తీసి ఆ పిల్లల్ని ఎక్కడ డ్రాప్ చేశావో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. ఎవరో పరాయి వాళ్ళ కోసం నా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటాను మేడం? కారెక్కండి. గుడ్ డ్రైవర్. చంద్రిక, నేను వీడి కారులో వస్తాను, నువ్వు మా కార్ని ఫాలో చేయి. అలాగే. అన్నయ్య రెడీ అయ్యాడా? ఇప్పుడు మనం గుడికెళ్ళడం అవసరమా అమ్మా? అలా అనకూడదా బి, తప్పు. ఏమిటి గుడికెళ్తున్నారా? కొత్త ఊరు, కొత్త జీవితం, దేవుడి ఆశీస్సులు ఉండాలి కదా. మీలాంటి మంచివారిని ఆ దేవుడెప్పుడూ చల్లగానే చూస్తాడు. రాత్రి మా వారిని మీ జాబ్ గురించి అడిగాను. ఈ రోజు వాళ్ళ బాస్ని అడిగి చెప్తానన్నారు. మీరు గుడికి వెళ్ళొచ్చేసరికి గుడ్ న్యూస్ వింటారు. దేవుడి దయ వల్ల నాకు పని దొరుకుతుందని అనుకుంటున్నాను.
మీరు నిశ్చింతగా గుడికి వెళ్ళేసి రండి, మీకు పని దొరికేసినట్టే. పదండి, వెళ్ళిరండి. ఇదిగో బాబు, ఇట్రా. ఏంటి సార్, ఈ ఇంటి వాళ్ళు ఎక్కడా లేరండి? ఎక్కడికెళ్ళారు? ఎప్పుడు తిరిగి వస్తారు? ఎప్పటికీ రారు. నిన్నే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏంటి నిన్ననే ఇంటికి వచ్చి నిన్ననే ఇల్లు ఖాళీ చేయటం ఏందే? నిన్న రావడం ఏంటి? వాళ్ళు ఎప్పటి నుంచో ఇంట్లోనే ఉంటున్నారు. నిన్నే వేరే ఇంటికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారంట. ఇకనైనా నన్ను వదిలేస్తా. ఏమైంది? పిల్లలు దొరికారా? లేదమ్మా, వాళ్ళు నిన్ననే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఇంటికి తాళం వేసుంది. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? పోన్లేమ్మా, మనకు బాధ తప్పింది. కరెక్ట్ గానే కనుక్కున్నారా? అవునమ్మా, పక్కాగా తెలుసుకుని నీకు ఫోన్ చేశావమ్మా. ఇక పిల్లలు గొడవ మర్చిపోయి హ్యాపీగా ఉండు. బాయ్ నిత్య. సరే పద, మనం వెళ్ళి నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలు చేసొద్దాం. ఇది అన్ని దగ్గర ఉంచొస్తానమ్మా. ఇది నీ దగ్గర ఉంచన్నయ్యా. ప్రదక్షిణలు చేస్తాను, మీరు కూర్చోండి. లేదు, నాలాంటి వాళ్ళు కష్టపడ్డప్పుడే దేవుడికి దయ కలుగుతుంది. నువ్వు నవగ్రహ ప్రదక్షిణ చేయాలన్నావు కదా, వెళ్ళా పని చూడు. సరే బామ్మగారు, మీరు జాగ్రత్త. బామ్మగారు, 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 బామ్మగారు. మా అన్నయ్యకి కాస్త కోపం ఎక్కువ. కొత్త వాళ్ళని దగ్గరికి రానివ్వడు. సరేలే, మీకు కొబ్బరికాయ లేదు కదా, ఇంకొకటి కొనిస్తానుండండి. వద్దండి, మా అన్నయ్యకి ఇష్టం ఉండదు. ఉంటానండి. పిల్లలెంత ముచ్చటగా ఉన్నారు చూడు కల్పన. మంగ బతికుంటే అంత పిల్లలుండేవారు. అవును బామ్మగారు, అచ్చం ఇలాగే ఉండేవారేమో. మనకి ప్రాప్తం లేదు.
ఎక్కడికి వెళ్ళావు అభి? నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం. అల్లుడేంటి చంద్రిక రాజా రవివర్మలాగా కుంచె పట్టుకుని బొమ్మలు గెత్తున్నాడు? ఎప్పుడూ లేంది ఈ కొత్త అలవాటేంటబ్బా? ఇంతకీ ఎవరు బొమ్మ గీస్తున్నాడంటావు? నీదా నాదా? నీ బొమ్మ నా బొమ్మ గీయడానికి ఇవాడేమన్నా పిచ్చోడా? మంగ బొమ్మ గీస్తుంటాడనుకుంటా. ఇంటి నిండా ఎక్కడ చూసినా మంగ ఫోటోలుంటే మళ్ళీ పనిగొట్టుకొని మంగ బొమ్మ గీయటం ఎందుకో? మరి ఎవరి బొమ్మ గీస్తున్నాడు? అల్లుండి అడిగితే పోలా? పదండి. పాప బొమ్మని పెయింట్ చేస్తున్నాను. ఎస్, పాపే. ఏ పాప అల్లుడు? మీరే ఆగుతున్నాడ్రా, అది నిజం కాదు. అవునల్లుడు, నిజం కాదు. నిజం లాంటి అబద్ధం, అబద్ధం లాంటి నిజం. అసలు నిజము అబద్ధం రెండు కాదనుకో. ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పానా జై, మీ మావయ్య మాటలకి అర్థం పర్థం ఉండదని. అర్థం ఉంది కానీ పర్థం లేదు. పర్థం ఉంటే పరమార్థం ఉండాలి. పరమార్థానికి అర్థం ఏంటంటే ఆపుతారా? చారి వచ్చాడా? ఇంకా రాలేదు జై. వచ్చాను సార్. పౌడరు నోరు మూసుకు చావరా. ఏమిటి సార్ మీరు అన్నారు? అదే అది ఆ రోజు అక్కడ ఏంటంటే నాకేదో ఆ విధంగా. పాప ఎలా ఉంటుందో పెయింట్ చేశాను. అది చూసి పాప ఎక్కడుందో వెతికి పట్టుకో. ఏమిటి సార్, పాప పెయింటింగ్ వేశారా? ఎక్కడ సార్? ఇదే ఆ పెయింట్. ఈవినింగ్ లోపు నాకు రిజల్ట్ కావాలి. అలాగే సార్. ఈ మనసు మార్చుకో. సరే సార్, ఆ పనిలోనే ఉంటాను. మళ్ళీ ఏమైందిరా? ఒకసారి పాప ఎలా ఉందో చూసి వెళ్తానండి. అబ్బా, అవసరం లేదు. ఓసారి చూస్తే ఏమవుతుందండి? ఒరే, కొన్ని కొన్ని చూడకపోవటమే మంచిదిరా. ఎవరికి మంచిది?
నాకలా అనిపించలేదండి. ఆ మనుషులు కాకుండా ఏవేవో కనిపించాయి. ఏం కనిపించాయి? అదేదో గుడి, అలంకరణ చేసిన ఆ విగ్రహం, గుడిలో ఎగసిపడే మంటలు, నిజం. ఆంటీ, మా అమ్మ కొంచెం తలనొప్పిగా ఉన్నట్టుంది, మీరు తర్వాత రండి. అవునా అండి? విశ్రాంతి తీసుకోండి. అభి, ఏదైనా అవసరం ఉంటే పిలు. పద చారుకేశా. అమ్మ పడుకో అమ్మా. జాగ్రత్త. జేజీ, పిన్ని, జేజీకి ఏమైంది? జేజీ గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయింది నాన్న. డ్రైవర్ కార్తీక్, జేజీ కార్లో కూర్చో, హాస్పిటల్కి వెళ్దాం. మళ్ళీ హాస్పిటల్కి ఎందుకురా? ఇప్పుడు బాగానే ఉన్నాను. నువ్వు అలాగే అంటావు. హాస్పిటల్కి వచ్చే ఓపిక లేకపోతే డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాను. అవసరం లేదురా, పద. జాగ్రత్త. ఏమైంది చంద్రిక? అంతా నా వంక కోపంగా చూస్తున్నారు. మనసులో అనుకోవాల్సింది పైకి అనేసవరా పాపిష్టి పౌడరు. సారీ బామ్మగారు, ఏదో అనపోయి ఇంకేదో అన్నాను, నన్ను క్షమించండి. ఇదిగో మంచినీళ్ళు తాగండి. అబ్బో, జేజీ మంచినీళ్ళు తాగు. మాట్లాడుతుంటే అచ్చో నువ్వు మాట్లాడుతున్నట్టే ఉందిరా. వాడు కూడా నీలాగే దేవుణ్ణి నమ్మడట. సాటి మనిషికి సాయం చేయకుండా రాతి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టడం వ్యర్థమని వాళ్ళ చెల్లెలికి చెప్పాడు. చెల్లెలా? అవునా? ఆ పాప కూడా ఎంత ముచ్చటగా ఉందో. వాళ్ళిద్దరినీ చూడటానికి 2 కళ్ళు చాలేదనుకో. ఆ అన్న చెల్లెళ్ళు చాలా అందంగా ఉన్నారా. వాళ్ళను చూసి కడుపు నిండిపోయింది. అంత ముచ్చటగా ఉన్నారు. ఆ పాప ఈ పాపేనేమో చూడు. ఈ పాపే నాన్న. ఆ పిల్లాడు కూడా నీలాగే ఉన్నాడు. వాడి మాటలు, ఆ తీరు అంతా నువ్వే అనుకో. పిల్లేమో మంగళానా, పిల్లాడేమో జైలానా? కొంపదీసి ఆ పిల్లలు అల్లుడి పిల్లలు కాదు కదా? ఛాన్సే లేదు. మంగెప్పుడు చచ్చిపోయింది. తల్లి చేస్తే పిల్లలెలా బ్రతుకుతారు? వదినవుతారు. పైగా ఈ అండి అండి అని పిలుచుకోవడం కూడా ఏం బాగోలేదు. అలాగే వదినా.
అబ్బా ఇప్పుడు ఎంత హాయిగా ఉందొదినా, మనసు తేలిగ్గా ఉంది. నా మేనల్లుడు మేనగోడలు మీ మేనల్లుడు బయట ఆడుకుంటున్నారు. అరగంటలో వంట అవుతుంది. అందరికీ భోజనం వడ్డించేస్తాను. నాకు ఉద్యోగం దొరుకుతుందంటారా? తప్పకుండా దొరుకుతుంది. ఆ విషయంలో మీరేం బెంగ పెట్టుకోకండి వదినా. అంతా మీ అన్నయ్య గారు చూసుకుంటారు. థ్యాంక్స్ వదినా. ఆ ఇంటికి లాక్ వేసుందని మీరు నాతో చెప్పారు కదా. ఇంటికి తాళం వేసుకుని వాళ్ళు గుడికి వెళ్తే మేమేం చేసేదమ్మా? పైగా వాళ్ళ ఆ ఇల్లు ఖాళీ చేశారని చెప్పి ఆ పక్కింటోళ్ళు చెప్పారు. వాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయినట్టున్నారు నిత్య. ఒక పని చేయండి, నిత్యమ్మా నీ బ్రెయినే బ్రెయిన్ అమ్మా.